హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. ఈరోజు వీడియోలో అటుకులు, పుట్నాల పప్పుతోటి మురుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ మురుకులను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా క్రిస్పీగా, గుల్లగా కూడా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ టిప్స్ తోటి ఈ మురుకులను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉండే ఈ మురుకులను ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. నేను మెజర్మెంట్ కప్లోని హాఫ్ కప్ తోటి అన్నిటినీ కొలిచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అటుకులను లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలి. అటుకులను ఎంతైతే తీసుకున్నారో అందులో సగం పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని కూడా ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తని పౌడర్లా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ రెండు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అస్సలు నీళ్లు వేయకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా గ్రైండ్ అవ్వలేదని మీకు అనిపిస్తే జల్లించి తీసుకోవచ్చు. పొడి మాత్రం మెత్తగానే ఉండాలి. ఈ మురుకులు పల్చటి అటుకులతో కంటే మందంగా ఉండే అటుకులతోనే చక్కగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెతోటి నీళ్లను వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు గ్రైండ్ చేసుకున్న పిండిలోకి రుచికి సరిపడ ఉప్పు, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. కారానికి బదులుగా మిరియాల పొడి వేస్తున్నానండి. మీరు కారం వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు నువ్వులను, ఒక అర టీ స్పూన్ వరకు వామును కూడా వేసుకోవాలి. వామును ఇలా కొద్దిగా నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగా వస్తుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని మీరు 2 కప్పుల వరకైనా వేసుకోవచ్చు. అటుకులు, పుట్నాల పప్పు ఫ్లేవర్ బాగా తెలియాలంటే ఇలా 1 కప్పు వేసుకోండి. నేను మార్కెట్ నుంచి తీసుకువచ్చిన పొడి బియ్యం పిండినే ఉపయోగిస్తున్నానండి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిన వెన్ననే వేస్తున్నానండి. వెన్నకు బదులుగా నూనెైనా సరే వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నంతా కూడా పిండికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా నలుపుతూ వెన్నంతటిని పట్టించుకోవాలి. వెన్న వేసుకుని కలుపుకున్న తర్వాత పిండి ఇలా ముద్దగా అవ్వాలి. అలా అవ్వకపోతే మరికొద్దిగా వెన్నను వేసుకుని కలుపుకోండి. పిండిని రెడీ చేసుకునేసరికి నీళ్ళు కూడా వేడై ఉంటాయి. ఇప్పుడు ఈ వేడి నీళ్లను పిండిలోకి వేసుకోవాలి. కప్పుతో చూసుకున్నట్లయితే 2 కప్పుల వరకు నీళ్లు పడతాయండి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా ముందు 1 కప్పు వేసుకుని కలుపుకుని తర్వాత మరొక కప్పును వేసుకోండి. చేతులతో తాగగలిగే వేడికి వచ్చేంత వరకు ముందు స్పూన్ తోటి ఇలా కలుపుకోండి. తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా దగ్గరగా అయ్యేంత వరకు నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. అటుకులతో చేస్తున్నాం కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువగానే పడతాయండి. సరిపడినన్ని నీళ్లు వేసుకుని పిండిని ఇలా సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండి సాఫ్ట్గా ఉంటేనే మురుకులు చక్కగా వస్తాయి. ఇప్పుడు మురుకుల గొట్టంలోకి ఇలా స్టార్ సింబల్ ఉండే ప్లేట్ని పెట్టుకుని మురుకుల గొట్టంలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. పిండి అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ని వేసుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని మురుకుల గొట్టంలోకి సరిపడినంత వేసుకుని మూత పెట్టుకుని మురుకుల మిషన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకులను చుట్టుకోవాలి. మొదటిసారి చేస్తున్న వారికి ఇలా మురుకులను చుట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. 2-3 సార్లు ట్రై చేస్తే మీరు కూడా చక్కగా చేయగలరు. అలాగే ఇలా మురుకులను చుట్టుకునేటప్పుడు పిండి విరిగిపోతోంది అంటే పిండిలో నీటి శాతం తక్కువగా ఉన్నట్లు. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకుంటేనే ఇలా ఈజీగా మురుకులను చేసుకోవచ్చు. మురుకులను చుట్టుకున్న తర్వాత చివర్లను అతికించుకోవాలి, లేదంటే నూనెలో విడిపోతాయి. బటర్ పేపర్ మీద అయితే చాలా ఈజీగా మురుకులను తీసుకోవచ్చు. పూర్వకాలంలో అయితే తడి బట్ట మీద చేసేవారండి. మీరు అలా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ముందుగా రెడీ చేసుకున్న మురుకులను నూనెకి సరిపడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మురుకులను చేసేటప్పుడు చివర్లు అతికించకపోయినా లేదా నూనె వేడి తక్కువగా ఉన్నా సరే ఈ మురుకులు నూనెలోనే విడిపోతాయి. మీకు ఇలా మురుకులను చేయడం కష్టంగా అనిపిస్తే మురుకుల మిషన్ తోటి డైరెక్ట్గా నూనెలోనే చిన్న చిన్న ముక్కల కింద వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఇలాగే మొత్తం మురుకులను ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన అరకప్పు క్వాంటిటీతో అయితే మీకు దాదాపుగా 20 పైనే మురుకులు వస్తాయి. అటుకులు, గుల్లశనగపప్పు వేసిన కారణంగా ఈ మురుకులు చాలా క్రిస్పీగా, గుల్లగా ఉంటాయి. వీటిని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 రోజుల వరకు నిలవ ఉంటాయి. ఈసారి మురుకులు చేసేటప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.